ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఆలయాల్లో తొలి ఏకాదశి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే వైష్ణవ దేవాలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. భద్రకాళి ఆలయంలో 11వ రోజు శాకాంబరి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆదివారం తొలి ఏకాదశి పర్వదినం కావడంతో అమ్మవారి దర్శనం కోసం క్యూ కట్టారు భక్తులు. రైటిక తొలి ఏకాదశి వేడుకలకు సంబంధించి డీటెయిల్స్ కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, ఆలయాల్లో భక్తుల తొలి ఏకాదశి సందడి ఎలా ఉంది? తొలి ఏకాదశి సందర్భంగా ఆలయాలన్నీ కూడా భక్తులతో గిరగిలాడుతున్నాయి. ప్రాతకాల పూజల అనంతరం కూడా స్వామివారిని దర్శనం చేసుకుంటున్నారు. అయితే వైష్ణవ సాంప్రదాయం ప్రకారం కూడా ప్రత్యేక పూజలన్నీ కూడా నిర్వహిస్తున్నారు. ప్రధానంగా కూడా వైష్ణవ ఆలయాలు అంటే వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి ఆలయాలు కావచ్చు, శ్రీమన్నారాయణకు సంబంధించినటువంటి ఆలయాలు కూడా ఈ ప్రత్యేకమైనటువంటి పూజలు చేయడం, స్వామివారికి అభిషేకాలు నిర్వహించడం కూడా జరుగుతుంది. అయితే మనకు 12 నెలలు ఉంటాయి. ప్రతి నెల 2 పక్షాలు ఉంటాయి. అట్లా 24 పక్షాలు, 24 ఏకాదశులు ఉంటాయి. కానీ ఆషాఢ మాసంలో వచ్చే తొలి ఏకాదశినే తొలి ఏకాదశిగా చూస్తారు. ఇక్కడి నుంచి దక్షిణాయనం ప్రారంభమవుతుంది. ఈ ఏకాదశి నుంచే హిందూ సాంప్రదాయం ప్రకారం పండుగలన్నీ కూడా ప్రారంభమవుతాయి అనేది చెప్పవచ్చు. అందుకే ఉదయం నుంచే భక్తుల తాకిడి ఎక్కువగా కనిపిస్తుంది. స్వామివారిని దర్శనం చేసుకోవడం, ఈరోజు మొత్తం ఉపవాసం ఉండడం కావచ్చు చేస్తే సమస్త పుణ్యాలు లభిస్తాయనేది భక్తుల విశ్వాసం. అందుకే ఉదయం నుంచి కూడా వస్తున్నటువంటి భక్తులతోటి అయితే ఆలయాలన్నీ కూడా భక్తి పారవశ్యంగా మారినాయి. అయితే ఈ తొలి ఏకాదశిని ఎందుకు అంటారు? ఈ ఆషాఢమోత్సవం వచ్చే ఏకాదశికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటి? అసలు ఈ దక్షిణాయనం ప్రారంభం అవుతే ఎలాంటి పుణ్యఫలం లభిస్తుంది? అంటే ఏకాదశులు అయితే ప్రతి నెల వస్తాయి, 2 వస్తాయి. కానీ ఆషాఢ మాసంలో వచ్చే ఏకాదశిని తొలి ఏకాదశిగా ఎందుకు పిలుస్తారు? జై శ్రీమన్నారాయణ. ఓం నమో వెంకటేశాయ. ఈ ఆషాఢ మాసము వచ్చేటువంటి ఏకాదశి కానీ, ఇప్పుడు మనకి సంవత్సరంలో 12 మాసములు ఉంటాయి. 12 మాసాల్లో కూడా ప్రతి మాసంలో 2 పక్షాలు చొప్పున 2 ఏకాదశులు, సంవత్సరం అంతటా కూడా 24 ఏకాదశులతోటి పురస్కరించుకొని ఏడాది మొత్తం ఉంటుంది. దానిలో భాగంగా మనకి ఆషాఢ మాసంలో వచ్చేటువంటి శుద్ధ ఏకాదశిని అమావాస్య తర్వాత ప్రారంభమై పాడ్యమి నుంచి మొదలై వచ్చేటువంటి శుద్ధ ఏకాదశిని మనకి తొలి ఏకాదశిగా, శయన ఏకాదశిగా, తొలి పండుగగా దీన్ని పిలుస్తూ ఉంటారు. ఎందుకు అంటే మనకి చైత్రమాసంలో ఉగాది నుంచి నవరాత్రి ఉత్సవాలని చెప్పి శ్రీరామనవమి వరకు 10 రోజుల పాటు ఒక పండుగ. అది ఉగాది, శ్రీరామనవమి వేరు పండుగలు కాదు. ఉగాది నుంచి శ్రీరామనవమి వరకు కూడా 9 రోజులు వసంత నవరాత్రులతోటి 10 రోజుల పాటు పండుగని పురస్కరించుకున్న తర్వాత మనకి ఈ ఆషాఢ మాసంలో వచ్చేటువంటి మొట్టమొదటి పండుగ మళ్ళీ ఉగాది తర్వాత వచ్చేటువంటి తొలి పండుగ కింద దీన్ని పిలుస్తూ ఉంటారు. అంటే ఈ తొలి ఏకాదశి రోజు అంటే చాలామంది ఉపవాసాలు అంటారు. తర్వాత దక్షిణాయనం ప్రారంభమవుతుంటారు. అదే దక్షిణాయనంకు ఉత్తరాయణానికి ఈ రెండింటి మధ్య వ్యత్యాసం ఏంది? పాలకొండలలో స్వామివారు నిద్రిస్తారు ఈ 4 నెలలు కూడా అని చెప్తారు. ఎందుకు? కారణం ఏంటి? ఈ మకర సంక్రాంతి అని మనం పిలుచుకుంటూ ఉంటాం. సంక్రాంతి రోజు, మకర సంక్రాంతి రోజు సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడం చేత ఆ రోజు మకర సంక్రాంతి, ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమై మనకి ఈ సంవత్సరం ఆషాఢ మాసంలో ఎప్పుడైనా సరే కర్కాటక రాశిలోకి సూర్యుడు ప్రవేశిస్తాడు. ఎప్పుడైతే కర్కాటక రాశిలోకి సూర్యుడు ప్రవేశిస్తారో ఉత్తరాయణ పుణ్యకాలం పూర్తయి అప్పటి నుంచి దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభమవుతుంది. ఆ రోజు అప్పటి నుంచి మనకి ఈ తొలి ఏకాదశి మొట్టమొదటిగా వస్తుంది. తర్వాత దక్షిణాయన పుణ్యకాలం వస్తుంది. ఈ దక్షిణాయన పుణ్యకాలం అనేది ఏదైతే ఉందంటే ఈ ముందు ఉత్తరాయణ పుణ్యకాలం అంతా కూడా మనుష్యులంతా కూడా వారి శుభకార్యాలు అవన్నీ చేసుకోవడానికి ఆస్కారంగా ఉంటుంది. దక్షిణాయనం నుంచి ఇప్పటి నుంచి మళ్ళీ ఉత్తరాయణం వరకు కూడా ఎక్కువ శాతం దైవ సాన్నిధ్యంలో గడపడానికి ఈ దైవ కార్యాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా పాల్పంచుకోవడానికి ఈ తొలి ఏకాదశి మొట్టమొదలు ప్రారంభం అనమాట. అలాగే ఈ తొలి ఏకాదశి నుంచి మళ్ళీ స్వామివారు వైకుంఠ ఏకాదశి వరకు కూడా 5 నెలల పాటు స్వామివారు నిద్రిస్తుంటారు. ఈ ఆషాఢ మాసం కానీ, కార్తీక మాసం కానీ, మార్గశిర మాసం కానీ, వైశాఖ మాసం కానీ ఈ సంవత్సరంలో ఉండేటువంటి 24 ఏకాదశులు ఎంత ప్రాముఖ్యమో దానిలో అతి ముఖ్యమైనటువంటి ఏకాదశులు ఆషాఢ మాసంలో వచ్చేటువంటి తొలి ఏకాదశి, కార్తీక మాసంలో వచ్చేటువంటి బోధన ఏకాదశి, అలాగే మార్గశిర మాసంలో వచ్చేటువంటి వైకుంఠ ఏకాదశి, వైశాఖ మాసంలో వచ్చేటువంటి ఏకాదశికి అనేకమైనటువంటి విశేష పుణ్య ఫలితాలు లభిస్తాయి. ఈ తొలి ఏకాదశి ఏదైతే ఉందో దాన్ని స్వామివారు శయన ఏకాదశి అని పిలుచుకుంటారు. ఈ మునులు, ఋషులు, జీయర్ స్వాములు, సన్యాసులంతా కూడా ఈ తొలి ఏకాదశి నుంచి ప్రారంభమై మళ్ళీ కార్తీక మాసంలో వచ్చేటువంటి బోధన ఏకాదశి వరకు కూడా 4 నెలల పాటు చాతుర్మాస్య దీక్ష
అనేటువంటి ఒక దీక్షను ప్రారంభించి వాళ్ళు ఉన్నటువంటి స్థలం ఆశ్రమం ఏదైతే ఉంటుందో అక్కడే వాళ్ళు ఉండి ఆహారాన్ని అన్నీ కూడా చాలా నియమామకంగా పళ్ళు ఫలాలు మాత్రమే స్వీకరించి లోక కళ్యాణార్థం కొరకు వాళ్ళు జపాది యజ్ఞాది కార్యక్రమాలన్నీ కూడా కఠోర దీక్షతోటి ఎక్కడికి వాళ్ళు ఉన్నటువంటి గ్రామాన్ని నుంచి వేరే గ్రామానికి వెళ్లకుండా 4 నెలల పాటు అక్కడే కూర్చొని లోక కళ్యాణార్థం వాళ్ళు ఈ యొక్క జపాది యజ్ఞాది కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తారు. దీన్ని చాతుర్మాస్య దీక్ష అంటారు. చతుర్మాస దీక్ష అనేది చాలా కఠినంగా చేస్తారని చెప్తాను. అంటే నిజంగా అంటే మామూలు భక్తులు ఈ తొలి ఏకాదశి రోజు ఎలాంటి నియమాలు పాటించాలి, తర్వాత స్వామివారికి సంబంధించినటువంటి అభిషేకం ఇదంతా కూడా ఏమేమి జరుగుతాయి వాళ్ళ తొలి ఏకాదశి నాడు అసలు ఏకాదశి వ్రతం అంటే దశమి రోజు ముందు రోజు, అంటే ఇవాళ ఏకాదశి కదా, ముందు రోజు దశమి రోజు రాత్రి నుంచి ఉపవాసం ఉండి ఏకాదశి ఉదయం నుంచి మొత్తం ఒక పళ్ళు పలహారాలు తీసుకోవచ్చు, లేదంటే అన్నప్రసాదానికి సంబంధించిన ఎటువంటి వస్తువులు తీసుకోకుండా ఏకాదశి మొత్తం కూడా స్వామి యొక్క విష్ణు సహస్రనామం కానీ లేదా మనకు వచ్చినటువంటి విష్ణు నామాన్ని కానీ జపిస్తూ ఉపవాసం ఉండి తెల్లవారి ద్వాదశి గడియల్లో స్వామివారిని దర్శించి బ్రాహ్మణాదులకి సాహిత్యాది బ్రాహ్మణ భోజనానికి సంబంధించినటువంటి దానాన్ని బ్రాహ్మణులకి ఇచ్చి వారి ఆశీర్వాదం తీసుకొని ఎవరైతే ఈ ఏకాదశి వ్రతాన్ని దశమి నుంచి ద్వాదశి గడియల వరకు ఎవరైతే పాటిస్తారో వారికి ఇహలోకంలోనూ పరలోకంలో ఎక్కడా కూడా కష్టాలు అనేవి దరిచేయవని చెప్పి మన పెద్దలంతా కూడా చెప్పుకుంటూ వస్తున్నారు. కొంతమంది భక్తులు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. అంటే ఈ ఏకాదశి రోజు తొలి ఏకాదశి రోజు వచ్చారు, ఎట్లా ఉంది టెంపుల్, ఏమేమి పూజలు చేస్తారు, ఈ రోజంతా ఎలా ఉంటుంది? తొలి ఏకాదశి రోజు మనం ఉదయాన్నే స్నానం ఆచరించుకొని పొద్దున్నే పూజా కార్యక్రమాలు చేసుకొని మరి వెంకటేశ్వర స్వామిని కనుక మనం దర్శించుకుంటే మనకంతా శుభమే జరుగుతుందని ఒక నమ్మకము. సంవత్సరంలో ఒక 24 తొలి ఏకాదశిలు వస్తాయి. ఈ మొదటి ఆషాఢంలో వచ్చే తొలి ఏకాదశికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఈ 4-5 నెలల కాలంలో ఏకాదశిలో కనుక మనము జపాలు పుణ్య కార్యక్రమాలు యాగాలు కనుక చేసుకుంటే మనకు పుణ్యఫలం దక్కుతుందని చెప్పేసి మా యొక్క నమ్మకం. కాబట్టి ప్రతి తొలి ఏకాదశి కూడా మేము ఈరోజు ఉపవాసం ఉండి మేము అన్ని కార్యక్రమాలు కూడా శుభం కలగాలని చేసుకుంటాము. ఎట్లా ఉంది స్వామివారికి సంబంధించినటువంటి పూజ కావచ్చు ఇవంతా కూడా? ఆహ్లాదకరంగానే ఉంటుంది. తర్వాత నేను చెప్పబోయేది ఏంటంటే ఇది అంత కామన్ తెలుసు, కానీ ఉగాది తర్వాత పండుగలు అనేది ఉండవు. సామాన్య జనం అంటే దిగువ మధ్య తరగతి ఈ లేబర్ గిబర్ అంటారు కదా, వీళ్ళందరూ ఇది పెద్ద పండుగ. మనకేమో వైష్ణవాచారం పాటించే వారికి ఇది అందరు చెప్తూనే ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా కడుపు నిండా భోజనం చేయటం, వివిధ రకాల మొదలే మూకుడు పెడతారంటే ఈ అప్పాలు గిప్పాలు చేసుకోవటం, అన్ని రకాలు ఎంజాయ్ చేసేది పెద్ద పండుగ వాళ్ళకి. ఈ పండుగ నుంచి ఇక ఎందుకంటే మధ్యలో పండుగలు లేవు కదా, అది పూర్వులు మనం ప్రోటీన్స్ వీళ్ళకి రావాలనే ఉద్దేశంతో మొత్తం వారి ఇష్టం అయింది తినటం. అది దిగువ మధ్య తరగతి లేబరు మిగతా వాళ్ళు ఇప్పుడు పెడతారు, ఆ పేదలంతా మిగతా అప్పుడు ఎప్పుడు మూకుడు పెట్టకుండా అంటే ఇదేంది నూనె అప్పాలు గిప్పాలు చేసుకోకుండా ఈరోజు స్టార్ట్ చేస్తారు. ఈ రోజు నుంచి పండుగలు స్టార్ట్ అవుతాయి. అది నేను చెప్పేది. మిగతా ఎట్లా ఉంది ఈ రోజు, ఎట్లా జరుగుతుంది? ఈరోజు సాయంకాలం తొలి ఏకాదశి సందర్భంగా భక్తులు 7:30 నుంచి 9 o'clock వరకు చాలామంది ఏం చేస్తారు, విశేషంగా ఆరాధన కార్యక్రమాలు ప్రసాద నైవేద్యాలు ఉంటాయి సాయంకాలము. సో ఈరోజు విశేషంగా శయనేకాదశి కాబట్టి ఈ ఏకాదశి రోజు దేవునికి పౌలింపు సేవ ఏర్పాటు చేస్తాము. విశేషంగా పూలతోని పళ్ళతో అలంకారం చేసి దేవునికి నైవేద్యం సమర్పించి గుడి బందడం జరుగుతుంది. ప్రస్తుతం అయితే స్వామివారిని చూడవచ్చు. తొలి ఏకాదశి సందర్భంగా కూడా స్వామివారికి ఈరోజు అభిషేకం నిర్వహించనున్నారు. ఈ రోజంతా కూడా వైష్ణవాలయాలంతా కూడా భక్తులతోటి కిటకిలాడుతున్నాయి. మరోవైపు భద్రకాళి దేవస్థానానికి సంబంధించి శాకాంబరి ఉత్సవాలు కూడా 11వ రోజు చేరుకున్నాయి. ఉదయం ఘనాక్రమంలో అమ్మవారు భక్తులను కటాక్షిస్తున్నారు. ఉదయం నుంచే భక్తుల తాకిడి చాలా పెద్ద ఎత్తున కనిపిస్తుంది. అందులోనూ ఆదివారం కూడా సెలవు హాలిడే రావడంతో కూడా భక్తుల తాకిడి ఎక్కువగా ఉంది. అదేవిధంగా ఈరోజు వరంగల్ నగరంలో ఆషాఢ మాసం వచ్చిందంటే బోనాలు నిర్వహించడం అనేది కూడా చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. అందులోనూ కరీమాబాద్లో కావచ్చు, కాశీబుగ్గ ఈ ప్రాంతాలలో బీరన్న బోనాలను అత్యంత సాంప్రదాయబద్ధంగా నిర్వహిస్తారు. దీనికి సంబంధించి ఈరోజు మధ్యాహ్నం 3 గంటల తర్వాత ఈ బోనాల కార్యక్రమం కూడా మొదలవుతుంది. ఈ ఆషాఢం అంతా కూడా అమ్మవారికి ప్రత్యేకంగా ఇటు గ్రామ దేవతలు కావచ్చు, అదేవిధంగా భద్రకాళి అమ్మవారికి సంబంధించినటువంటి దేవత కావచ్చు, అదేవిధంగా ఇటు వైష్ణవ ఆలయాలకు సంబంధించి కూడా అన్ని ఆలయాలలో కూడా ఈ ఆషాఢ మాసం అంతా కూడా ప్రత్యేక నెలగా భావిస్తారు. ప్రత్యేక పూజా కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తారు. ప్రస్తుతం అయితే తొలి ఏకాదశి సందర్భంగా అయితే ఆలయాలలో భక్తుల సందడి కనిపిస్తుంది. మాధురి.